నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం అనంతపురం జిల్లాలో కరోనా నియంత్రణపై మంత్రి సమీక్ష ఇంటింటికి ఫీవర్ సర్వే కొనసాగించాలని ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపాటు ప్రభుత్వం తన చేతగానితనాన్ని చూపిస్తుందని విమర్శ నెల్లూరులో నారాయణ హాస్పిటల్ ను సందర్శించిన మంత్రి కోవిడ్ వైద్య సేవలపై ఆరా తీసిన అనిల్ కుమార్ యాదవ్ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్లను ఆపడంపై స్పందించిన బీజేపీ సీనియర్ నేత అంబులెన్స్లను ఆపటం సిగ్గుచేటు అన్న విష్ణువర్ధన్ రెడ్డి గుంటూరు నగరంలో కర్ఫ్యూని పరిశీలించిన జిల్లా ఎస్పీ నిబంధనల ఉల్లంఘనపై కఠిన హెచ్చరికలు జారీ ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లాలో కరోనా నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఇంటింటికి ఫీవర్ సర్వే అనే దాన్ని నిరంతరం కొనసాగించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 యొక్క వ్యాప్తి నియంత్రణపై ఆయన జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ నుంచి జామ్ కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించగా డీసీసీబీ బ్యాంక్ మీటింగ్ హాల్ నుంచి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుర్తి ప్రకాష్ రెడ్డి, మడకసిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్యతేజ, జిల్లా నోడల్ అధికారులు పాల్గొన్నారు. అక్కడున్న ఏఎన్ఎంస్ కానీ వీరితో కలిపి ఈ సర్వేలెన్స్ చేసి ఫేవర్స్ ఎవరున్నాయో చూసి అవసరమైతే ఫేవర్స్ ఉన్న వాళ్ళకి వచ్చి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి టెస్ట్ చేయించి లేకపోతే వాళ్ళకి వచ్చి ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ లేకపోతే సిసి సెంటర్ లేకపోతే హాస్పిటల్ తీవ్రతను బట్టి చేయమన్నారు. అది మాత్రం కొంచెం విగ్రస్ గా జరగాలి. దాని ప్రకారం ఇందాక డిప్యూటీ చెప్పిన దాని ప్రకారం 97% చేశామని చెప్పారు. ఎలా అనుకుంటే దాంట్లో ఏమీ అనుమానం లేదు. కానీ ఎవ్రీ అయిపోయిందని కాదు, ఎవ్రీ 3 days కి 5 days కి అలా రొటీన్ గా జరుగుతున్నది. అరౌండ్ ది క్లాక్ లాగా అలా జరుగుతూనే ఉండాలి. అంటే ఎందుకంటే ఒకసారి టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ 5 రోజుల్లోనూ మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి 3 days వరకు 3 to 5 days లో మళ్ళీ ఒకసారి మళ్ళీ జరుగుతున్నది ప్రతి ఇంటికి. దాని మీద మాత్రం మోర్ కాన్సన్ట్రేషన్ చేయాలని కలెక్టర్ గారిని నేను కోరుతున్నాను. దాని మీద కూడా మరి తీసుకోవాలి. మరి బయట మనంతా చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాల్లో నేను రోజు రివ్యూ చేస్తాను కాబట్టి అన్ని జిల్లాలో చూస్తున్నాం కాబట్టి మేము అన్ని భయంలాలు మన జిల్లాలో ఎంత ప్యానిక్ కండిషన్ ఉన్నప్పటికీ కూడా ఎంత పేషెంట్ ఉన్నప్పటికీ కూడా మన జిల్లా యంత్రాంగం అలాగే ప్రజాప్రతినిధులు మీ అందరూ కలిసినట్టుగా మరి దీన్ని కంట్రోల్ చేసుకుంటూ మన బాధ్యతగా మరి ఇదంతా చేస్తున్నందుకు నిజంగా ఇవి ఈచ్ అండ్ ఎవరు నా వెబ్సైట్ నిజంగా మీ అందరికీ కూడా నేను మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. నిజంగా ఈ కార్యక్రమంలో మీ బాధ్యత పెరిగినందుకు నిజంగా మీకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలో అర్థం అవట్లేదు. చేస్తున్నాం. ఇంకా ఇంకా ఎక్కువగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారము ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారము అనేది చేద్దాము. ఏ విషయం ఉన్నా సరే దయచేసి డిస్టేట్మెంట్ దృష్టికి తీసుకురండి, మా దృష్టికి తీసుకురండి, లేదా మీ జిల్లా మంత్రి గారి దృష్టికి తీసుకురండి. మరి ఆ విషయాన్ని రిజాల్వ్ చేసి మనందరి తరగతి బాధ్యత పడుతున్న ఇబ్బందులు వస్తున్న ఈ నేపథ్యంలో ఈ కారణం నుంచి ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు. ఇది నా ప్రభుత్వం నన్ను ఆదుకుంటుందనే ఒక వాళ్ళకు ఆశ కల్పించే విధంగా మనందరం ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కలెక్టర్ గారిని ఆఖరిగా ఏదైతే మనము ఫ్లాగ్ చేస్తాం ఇష్యూస్ మీరు చెప్పినవి కానీ ప్రధానమంత్రి చెప్పినవి కానీ మన రాష్ట్రం నుంచి మీకు ఏవైతే మీకు దానికి అడ్రస్ చేయడానికి ఇష్యూస్ అడ్రస్ అవ్వాలో అవన్నీ కూడా లేఖ రూపంలో ఎప్పటికల్లా నాకు పంపించండి. విడివిడిగా దేని దానికి ఐటమ్ వైజ్ పంపిస్తే అవన్నింటినీ కూడా. తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్లను నిలిపివేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటుగా స్పందించారు. హైకోర్టు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఇది అత్యంత అమానవీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగంగా ఉందా లేక ప్రత్యేక దేశమా అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన చేతగానితనాన్ని చూపించుకోవడానికి ఈ రకంగా అంబులెన్స్లో ఆపడమంటే ఇంతకంటే ఘోరమైన విషయం మరొకటి లేదని రామకృష్ణ వ్యాఖ్యానించారు. సరిహద్దులో అంబులెన్స్లను ఆపటం వల్ల కరోనా రోగులు చనిపోతున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా రోగుల మరణాలకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. హైకోర్టు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తుందని రామకృష్ణ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నుండి
అంబులెన్స్లో కోవిడ్ పేషెంట్లు తెలంగాణకు తీసుకొని పోతూ ఉంటే ఎక్కడికెక్కడ సరిహద్దుల్లో ఆపుతూ ఉన్నారు. ఇది అత్యంత అమానవీయము. ఒక రకంగా చెప్పాలంటే ఏ చట్టానికి కూడా సంబంధం లేదు. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నామా, లేకపోతే మనం ఏమైనా సపరేట్ వేరే కంట్రీనా అని నాకు అర్థం కావడం లేదు. పైగా తెలంగాణ ప్రభుత్వము తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ఈ రకంగా అంబులెన్స్ ఆపడం అంటే ఇంతకంటే ఘోరమైన విషయం మరొకటి లేదు. ఇవాళ కర్నూలు బార్డర్లో ఇద్దరు చనిపోయారు. నంద్యాల పేషెంట్ ఒకరు, కడప పేషెంట్ ఒకరు. వాళ్ళు దాదాపు 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు వచ్చిన తర్వాత వారు హైదరాబాద్కి మెరుగైన వైద్యం కోసం పేషెంట్ తీసుకుపోతూ ఉంటే ఈ తెలంగాణ పోలీసులకు ఆపే హక్కు ఎవరిచ్చారని నేను అడుగుతా ఉన్నాను. చివరికి తెలంగాణ హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ఆ రకంగా అంబులెన్స్లు ఆపకూడదని. హైకోర్టు చెప్పినా వినకుండా ఇవాళ పోలీసులు ప్రవర్తిస్తూ ఉన్నారంటే ఇది ఒక పనికిమాల ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఏమీ మాట్లాడారు. మరి ఆయనకైనా నోరు పడిపోయిందేమో తెలియదు. అసలు నువ్వు మాట్లాడాలి కదా. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడితే ఏ రకంగా మీరు ఆపుతా అన్నారని అడగాలి కదా. అక్కడ చెన్నై జిల్లా వాళ్ళేమైనా ఆపుతా అన్నారా? తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు ఆపడం లేదు. అదేవిధంగా మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి అనేక మంది పోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అక్కడ వారేమీ ఆపడం లేదు. కర్ణాటకలో ఎంతో తీవ్రంగా ఉంది కరోనా. కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు. ఇవాళ ఎవరైతే అక్కడ చనిపోయారో ఆ కడప పేషెంటు, అదేవిధంగా నంద్యాల పేషెంటు, ఆ 2 చావులకు కూడా తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మీరే దానికి కారణము. కాబట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం అనేది మానుకోండి. మీకు చేత కాకపోతే చేతగామని చెప్పాలి. మీరు మొన్నటి వరకు ఎలక్షన్ పెట్టారు. వరంగల్లో, ఖమ్మంలో, దీనికంతా కూడా ఎలక్షన్లు పెట్టారు. ఇప్పుడు వచ్చి మీరు ఒకేసారి మొత్తం బార్డర్లో అన్నీ కూడా ఆపేస్తే ఇవాళ ముందు నుంచి కూడా హైదరాబాద్ మెడికల్ హబ్ అది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి అయినాయి హాస్పిటల్స్ ఇవన్నీ. ఇవాళ చివరికి కరోనా వ్యాక్సిన్ కూడా హైదరాబాద్లోనే ఉత్పత్తి చేశారు భారత్ హైటెక్ వాడు. కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు. కోర్టు చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా. ఇక నెల్లూరులోని నారాయణ కోవిడ్ హాస్పిటల్ను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కోవిడ్ బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్యం చేయడంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Now it's coming occasionally in ICU, sir, additional superintendent. That's something we should prepare ourselves. Yes, sir. Yes, sir. Now it's coming occasionally, sir, at the stage of pneumonia only. But we are expecting trend by October. They are all going to have the severe inflammatory diseases, sir. Now. మీరు ఇలా ఇస్తున్నారు అంటేనే దట్ షోస్ దేర్ ఇస్ సంథింగ్ దట్ చెప్పేదంటే అవసరం లేదు కదా. మీరు ICU, sir, additional superintendent. That's something we should prepare ourselves. Yes, sir. Yes, sir. Now it's coming occasionally, sir, at the stage of pneumonia only. But we are expecting trend by October. They are all going to have the severe inflammatory diseases, sir. Now. ఇక ఏపీ అంబులెన్స్లను తెలంగాణలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లోనే నిలిపివేయడంపై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. సరిహద్దుల్లో రోగుల ఆర్తనాదాలు వినండి, వారి సమస్య పరిష్కరించి ప్రాణాలను కాపాడాలని కోరారు. కర్నూలు బోర్డర్లో రోగులు ఆక్రందనలు చేస్తుంటే ఆంధ్ర పోలీసులు ఇతర అధికారులు చేతులెత్తేశారని ఆయన విమర్శించారు. అంబులెన్స్లు నిలిపివేయడంపై ఆయన స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. సాధారణ ప్రయాణికులను 6 గంటల నుండి 9 గంటల వరకు అనుమతించి అంబులెన్స్లను మాత్రం వెనక్కి పంపుతున్నారని, ఇంతకంటే ఘోరం సిగ్గుచెట్టు మరొకటి లేదని ఘాటుగా విమర్శించారు. ఆంధ్ర పోలీసులు రోగులకు ఇచ్చిన ఈ పాస్ ను సైతం తెలంగాణ పోలీసులు లెక్క చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్లను అనుమతించాలని, ప్రాణాలను కాపాడాలని కోరారు. ముఖ్యమంత్రులకు ప్రజల జీవితాలంటే లేదా ప్రజల ప్రాణాలంటే ఎందుకు ఇంత చులకనగా వ్యవహరిస్తున్నారు? ఆంధ్ర తెలంగాణ సరిహద్దులకు సంబంధించి దాదాపు 2 రోజులుగా అంబులెన్స్లకు సంబంధించిన సమస్య పరిష్కారం కాకుండా తెలంగాణ పోలీసులు ఒకవైపు అడ్డుకుంటుంటే ఈరోజు ఊకుదుంపుడు ఉపన్యాసాలతోటి మీడియా ముందు ప్రకటనలతోటి కాలపుచ్చు వెళ్ళొచ్చుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కరోనా వచ్చి అంబులెన్స్ లో బార్డర్ లో ఈరోజు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే
లేదా కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇదే బార్డర్లో ఉంటే అంబులెన్సులు వాళ్ళ నరక యాతన అనుభవిస్తుంటే మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, ఏ రకంగా బాధపడతారు? ఒక్కసారి మానవతాత్వంతో మీరు ఆలోచించడం లేదా? కోర్టులు చెబితే మీరు వాటి మీద మీకు గౌరవం లేదు, ప్రతిపక్షాలంటే విలువ లేదు, ప్రజల ప్రాణాలంటే మీకు చులకన భావన. మీ ముఖ్యమంత్రులు ఇద్దరికి ఈరోజు తెలంగాణ బార్డర్లో మీరు పెట్టినటువంటి ఏదైతే బార్డర్ యొక్క చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, మీ కుటుంబం దగ్గర ఉన్నటువంటి, మీ ఇళ్ల దగ్గర ఉన్నటువంటి చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిని దాటుకొని ప్రజలు రావడానికి పెద్ద సమయం పట్టదు. కాబట్టి అర్థం చేసుకుని ఈరోజు మీకు ఇంతకంటే ప్రధానమైనటువంటి సమస్య ఈ రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో ఉందా? ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీకు కరోనా వస్తే మీరు ఎక్కడున్నారు? వారం రోజుల పాటు మీరు ఎక్కడ వైద్యం తీసుకున్నారు? మీలాగా అందరికి కూడా 100 ఎకరాల్లో ఫామ్ హౌస్లు ఉన్నాయనుకుంటున్నారా? లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి 100 మంది రక్షణలో ఈరోజు వైద్యుల రక్షణలో ఉండేటువంటి పరిస్థితి ఉందనుకుంటున్నారా? తక్షణం 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీజీపీలు సంయుక్తంగా ఈరోజు ఎందుకు సమస్య పరిష్కారం ఏదైనా ప్రకటన చేయడం లేదు? ముఖ్యమంత్రులు ఎందుకు మాట్లాడుకోవడం? ఇక గుంటూరు నగరంలో జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి కర్ఫ్యూను పరిశీలించారు. నిబంధనల ఉల్లంఘనపై స్థానికులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో పర్యటించిన ఎస్పీ పోలీస్ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎవరూ బయటికి రాకూడదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక రంజాన్ పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఆంధ్రాలో కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మసీదులో ఎవరిని ఆహ్వానించలేదు. దీంతో తమ ఇంట్లోనే భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేసుకున్నారు. నా పేరు మొహమ్మద్ మౌలాలి ఖాన్ అండి. నేను మైనార్టీ సెల్ అధ్యక్షుడు అండి, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు. ఈరోజు మరి ముస్లిం సోదరుల పవిత్ర పండుగ అయినటువంటి పవిత్ర రంజాను పండుగ అండి వాళ్ళ. అయినా కూడా ముస్లిం సోదరులు ఎవరు కూడా మరి కోవిడ్ నిబంధనలకు మరి ధిక్కరించి కానీ దూరంగా కానీ ఏ విధంగా చేయకుండా మరి ప్రభుత్వం వారు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం వారు ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా కోవిడ్-19 నిబంధనలను మరి కఠినతరంగా పాటిస్తూ మన నరసాపురం పట్టణ అంజుమన్ కమిటీ వారి పెద్దల యొక్క మరి ఆదేశానుసారం నా పట్టణంలో ఉన్న అన్ని మసీదుల్లో కూడా ముస్లిం సోదరులు సామాజిక దూరం, భౌతిక దూరం పాటిస్తూ ఈ యొక్క ప్రార్థనలు మామూలుగా జరుపుకున్నారండి. మరి ఎవరు కూడా మరి దేశ ప్రజలందరూ కూడా మరి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఈ యొక్క కోవిడ్-19 బారి నుండి ఈ మన భారతదేశం మరి బయటపడాలని ప్రతి ముస్లిం కూడా ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు ఆచరిస్తూ ఎవరో వాళ్ళు ఇళ్లలో నమాజులు చేస్తూ మరి ఇదే ప్రార్థనని 30 రోజులు కూడా ప్రతి ముస్లిం కూడా చేశారండి. దేశం సౌభాగ్యంగా ఉండాలి, దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే ప్రార్థనలు ప్రతి ముస్లిం కూడా ఈ యొక్క రంజాన్ మాసంలో ఉపవాసాలు ప్రార్థనలు చేశారండి. అదేవిధంగా మరి ప్రభుత్వం వారు కూడా ఏ విధంగా అయితే ఆదేశం ఇచ్చారో అదేవిధంగా మరి ముస్లిం సోదరులు మరి ఈ యొక్క రంజాన్ మాసంలో మరి ఇంతవరకు కోవిడ్-19 రాకముందు ఏ విధంగా అయితే పండుగలు జరుపుకున్నారో దానికి పూర్తి వ్యతిరేకంగా మరి ఈ యొక్క కోవిడ్-19 మరి మనం కూడా మరి జాగ్రత్త వహిస్తూ అందరూ కూడా ప్రతి ముస్లిం కూడా
ఇక సీఎం జగన్ ఆదేశాలతో విశాఖపట్నం నగరంలో కరోనా వైరస్ సోకిన ఏ ఒక్క రోగి ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోకూడదన్న లక్ష్యంతో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చొరవతో ప్రగతి భారత్ ఫౌండేషన్ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటైంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆంధ్ర మెడికల్ కాలేజ్ సిబ్బంది సహకారంతో షీలానగర్లో ఈ కేంద్రం వైద్య సేవలు అందిస్తోంది. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల కేజీహెచ్ విమ్స్ లో పర్యటించారు. పీపీఈ కిట్ ధరించి కోవిడ్ వార్డుల్లోకి వెళ్లిన విజయసాయిరెడ్డి అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు నుంచి అందిన సలహాలు, సూచనలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా విశాఖపట్నం ప్రజలకు పలు రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా ఓ కోవిడ్ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని ఈ కేంద్రాన్ని అమల్లోకి తెచ్చారు. కోవిడ్ కేర్ సెంటర్కి సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి, దీని పరిస్థితుల గురించి చాలా వివరంగా చెప్పారు. నేను కూడా చాలా అసలు ఆశ్చర్యపోయా వారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా వింటుంటే. ప్రత్యేకించి ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి అందరికీ కూడా ఆక్సిజన్ అందించేటువంటి అంశంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారు అన్న విషయం అంతా కూడా వింటూ ఉంటే అసలు ఇతర ఆసుపత్రులకు సంబంధించి కానీ, కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించి కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జరుగుతున్నటువంటి చెదురుమదురు సంఘటనలు కూడా ఆక్సిజన్ సరఫరా విషయంలో జరగకుండా ఉంటుంది అన్న ఆలోచన కూడా వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలతో ఆక్సిజన్ సరఫరా విషయంలో కానివ్వండి, లేకపోతే ఆక్సిజన్కి సంబంధించి ఏదైనా పైప్ లైన్లకు సంబంధించి ఏదైనా రిపేర్లు ఉంటాయి చేయించేటువంటి అంశంలో కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాల్లోనూ కూడా ఏదైతే మార్గదర్శకాలు తీసుకుంటూ ఉన్నామో అవే మార్గదర్శకాలు ఈ కోవిడ్ కేర్ సెంటర్లో కూడా మరి తీసుకుని ఎక్కడ కూడా ప్రముఖంగా ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఎవరికి ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఒక ఆసుపత్రుల్లో, కోవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్కి సంబంధించి, సరఫరాకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అన్ని జాగ్రత్తలు కూడా మరి కోవిడ్ కేర్ సెంటర్లకు కూడా తీసుకుని మరి పేషెంట్ల భద్రతకు ఎంత ప్రాధాన్యతనిచ్చినటువంటి మరి ట్రస్ట్ సభ్యులకు మరి విజయసాయిరెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. వారు చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు కూడా ప్రతి బెడ్కు కూడా ఆక్సిజన్ పైప్ లైన్ వేయటం మాత్రమే కాదు, ఆక్సిజన్ పైప్ లైన్ వేసిన తర్వాత దాదాపు 50 KL కెపాసిటీతో ఇక్కడ ఆక్సిజన్ ట్యాంకర్లను ఏర్పాటు చేయటం మాత్రమే కాకుండా ఎక్కడైనా ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే దానికి సంబంధించి బ్యాకప్ సిలిండర్లను కూడా మరి ఏర్పాటు చేయటం. ఇక చిత్తూరు జిల్లా నగరి స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఏపీఐఐసి చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే భర్త ఆర్కే సెల్వమణి ఈ టన్నెల్ను ప్రారంభించారు. ఆసుపత్రికి వివిధ వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే రోగులకు ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా, కోవిడ్ బారిన పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి అన్ని విధాల సహకారం అందిస్తున్న ఎమ్మెల్యేకు ఆసుపత్రి సూపరింటెండెంట్ బాలకృష్ణ నాయక్ ధన్యవాదాలు తెలిపారు. ఇంటికి వస్తానే ఉంటారు.
కర్నూలులో కోవిడ్-19 ఆక్సిజన్ నోడల్ కమిటీ అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నోడల్ కమిటీకి పలు సూచనలు ఇచ్చారు. ఈ సమీక్షలో జేసీ శ్రీనివాసులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరులో కోవిడ్ కేర్ సెంటర్ను మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆధ్వర్యంలో బ్రీతింగ్ మాస్కులు, బ్రీతింగ్ ఇన్హేలర్లతో పాటు అత్యవసర సమయంలో కరోనా రోగుల కోసం ఉపయోగించే వైద్య సామాగ్రిని అందించారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సహకారంతో వివిధ పరికరాలు అందజేశారు. కరోనా రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోవిడ్ కేర్ సెంటర్లో అవసరమైన వైద్య సామాగ్రిని అందించినందుకు డాక్టర్ సూరిబాబు, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కరోనా రోగుల కోసం మరింత సహాయ సహకారాలు అందిస్తామని, గిద్దలూరు కోవిడ్ కేర్ సెంటర్ కు అతి త్వరలోనే ఆక్సిజన్ సిలిండర్లు కూడా పంపిణీ చేస్తామని మాగుంట రాఘవరెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారు మన గిద్దలూరుకు సంబంధించి ఈ ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఎక్విప్మెంట్కి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి సార్ మనకు రాఘవరెడ్డి అన్న గారికి ఇన్ఫర్మేషన్ వేయడం జరిగింది. సో సార్ గారి రిక్వెస్ట్ మేరకు ఈ కావాల్సిన ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో చెన్నై నుంచి తెప్పించి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఫ్యూచర్లో కూడా ఏంటంటే మనకు కాన్సన్ట్రేటర్స్ మీద మనం మీకు వైద్యం చేస్తున్నాం. ఇది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, అంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ ఫిల్టర్ చేసి అందిస్తుంది. ఇలా కాకుండా మనకు ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అడుగుతున్నాము. అవి మన ప్రాంతానికి ఆయన శాంక్షన్ చేశారు. అవి ఆర్డర్ చేసుకున్నారట. మనకి మహారాష్ట్ర నుంచి రావాల్సింది. వచ్చిన తర్వాత మనం హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ లెటర్ అది పంపించింది. కాబట్టి మనందరం కూడా ఆయనకి చాలా సంతోషంగా ఉన్నాము. అందరూ ఆయనకి ఒకసారి చెప్పండి. నా పేరు సూరిబాబు. నేను మెడికల్ సూపరింటెండెంట్గా ఏపీ వైద్య విధానం ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇక్కడ మనకి కోవిడ్ కేర్ సెంటర్ పెట్టిన కాడి నుంచి దీని పర్యవేక్షణాధికారిగా నన్ను నియమించడం జరిగింది. ఇక్కడ మనకు స్టాఫ్ ఒక 6 మంది డాక్టర్లు ఇచ్చారు, 6 మంది స్టాఫ్ నర్సులు ఇచ్చారు. కాకపోతే ఇది మారుమూల ప్రాంతం కాబట్టి మనకి డాక్టర్స్ 4 మాత్రమే వచ్చారు. మిగతా స్టాఫ్ నర్సులు 2 మాత్రమే వచ్చారు. ఇది కూడా మేము దృష్టిలో పెట్టాము. ఈ భర్తీ కూడా వాళ్ళు పూర్తి చేసి పూర్తి స్టాఫ్ని మనకి కేటాయిస్తారని కూడా శ్రీనివాసరెడ్డి గారు, మన ఎంపీ గారు మా కోరిక మేరకు ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్న రోగులకు కొన్ని ఏర్పాట్లు కావాలని అడిగాము. ఈ మోహన్ రెడ్డి గారు కుమ్రాల నుంచి వచ్చి ఇక్కడ ఏమైనా లోటుపాట్లు ఉన్నాయని చెప్పి మాకు విచారణ జరిగి వాళ్ళకి కోవిడ్ సెంటర్ అంతా మొత్తం తిప్పి మాకు ఇవి కావాలి, మాకు బెడ్స్ వద్దు, మాకు పేషెంట్కి కావాల్సినవి కొన్ని ఆక్సిజన్ తీసుకునే పైపులు, ఫిల్టర్స్ అవి కావాలని చెప్పి అడగడం జరిగింది. దానికి ఆయన స్పందించి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఆ విన్నపం తీసుకొని వెళ్ళి కోవిడ్ సెంటర్కు
కరోనా రోగులకు అండగా నిలుస్తూ రక్తదాన శిబిరాలు, మంచాలు, పరుపులు, తలదిన్లు, ఫ్యాన్స్, రెఫ్రిజిరేటర్స్, వార్డ్ డిస్పెన్సర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, అలానే మందులు కూడా పేషెంట్లకు ఉండటానికి జర్మనీ షెడ్లు కూడా నిర్మించిస్తున్నారు. కరోనా రోగుల కోసం మాగుంట కుటుంబం చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. మరిన్ని సేవా కార్యక్రమాలు ఆ కుటుంబం చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్ష్మీ గణేష్ క్రీడా సంఘం వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అనంతపురం జిల్లాలో కరోనా నియంత్రణపై మంత్రి సమీక్ష. ఇంటింటికి ఫీవర్ సర్వే కొనసాగించాలని ఆదేశాలు. తెలంగాణ ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపాటు. ప్రభుత్వం తన చేతగానితనాన్ని చూపిస్తుందని విమర్శ. నెల్లూరులో నారాయణ హాస్పిటల్ను సందర్శించిన మంత్రి. కోవిడ్ వైద్య సేవలపై ఆరా తీసిన అనిల్ కుమార్ యాదవ్. సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్లను ఆపటంపై స్పందించిన బీజేపీ సీనియర్ నేత. అంబులెన్స్లను ఆపటం సిగ్గుచేటన్న విష్ణువర్ధన్ రెడ్డి. గుంటూరు నగరంలో కర్ఫ్యూని పరిశీలించిన జిల్లా ఎస్పీ. నిబంధనల ఉల్లంఘనపై కఠిన హెచ్చరికలు జారీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం. నమస్కారం.